బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. సో బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్లో ఇప్పుడు బయో అంటే లైఫ్, ఆక్సిజన్ డిమాండ్ పేర్లోనే ఉంది. లైఫ్కి ఆక్సిజన్ డిమాండ్ ఉంది అని అర్థం. అంటే సప్లై ఎక్కువ ఉందా తక్కువ ఉందా? డిమాండ్ ఎప్పుడు వస్తుంది? సప్లై ఎక్కువ ఉంటే వస్తుందా తక్కువ ఉంటే వస్తుందా? సప్లై తక్కువ ఉంటే డిమాండ్ ఎక్కువ అవుతుంది. అంటే ఇక్కడ ఆక్సిజన్ డిమాండ్ అంటున్నాడు అంటే ఆక్సిజన్ సముద్రంలో లేదు, అందుకే వాటికి డిమాండ్ పెరిగింది. సముద్రంలో ఆక్సిజన్ లేకపోవడానికి మేజర్ కారణాలు మనం ఇప్పుడు ఏం చెప్పుకున్నాం? ఓకే, పొల్యూషన్ ఎక్కువగా పెరగడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆక్వాటిక్ రీజియన్. ఆక్వాటిక్ రీజియన్ అంటే నథింగ్ బట్ ఓషన్స్ కానీ, లేక్స్ కానీ, రివర్ కానీ, సో వాట్ ఎవర్, ఇదంతా కూడా ఒక సముద్రం అని అనుకుందాం. ఓకే, ఈ సముద్రంలో రకరకాల జంతువులు ఉంటాయి. పైన అంతా కూడా సముద్రం పైన గ్రీన్ కలర్లో ఆల్గేస్ ఉంటాయి. వీటన్నిటిని మనం ఏమని పిలుస్తాం? ఆల్గేస్. ఓకే, వీటన్నిటిని ఏమంటాం మనం? ఆల్గేస్ అనేసి పిలుస్తారు. సో ఇప్పుడు ఆల్గేస్ ఎలాగో సముద్రానికి పైన సర్ఫేస్లో ఉంటాయి కదా, సర్ఫేస్లో ఉంటాయి కాబట్టి ఇవేం చేస్తాయంటే ఎన్విరాన్మెంట్లో ఉండేటువంటి ఆక్సిజన్ని ట్రాప్ చేసుకుంటాయి. ఎన్విరాన్మెంట్లో ఉండే ఆక్సిజన్ సముద్రంలో కూడా డిజాల్వ్ అవుతుంది, సముద్రంలోకి కూడా వెళ్తుంది బై ద ప్రాసెస్ ఆఫ్ డిఫ్యూజన్. దాన్నే డిఫ్యూజన్ అంటాం. డిఫ్యూజన్ అనే ప్రాసెస్ త్రూ నేచర్లో ఎన్విరాన్మెంట్లో ఉండే ఆక్సిజన్ సముద్రంలోకి కూడా వెళ్తుంది. ఇప్పుడు ఈ ప్లాంట్స్ ఏం చేస్తాయి? ఈ ఆక్సిజన్ కాదు, ఎన్విరాన్మెంట్లో ఉండే కార్బన్ డైఆక్సైడ్, ఎన్విరాన్మెంట్లో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, ఆక్సిజన్ కూడా ఉంటుంది. ఆక్సిజన్ వాటర్లో డిజాల్వ్ అవుతుంది, దాన్ని లీచింగ్ అంటాం బై ద ప్రాసెస్ ఆఫ్ డిఫ్యూజన్. అలాగే ఎన్విరాన్మెంట్లో కార్బన్ డైఆక్సైడ్ కూడా ఉంటుంది కదా, ఈ కార్బన్ డైఆక్సైడ్ని ఈ ఆల్గేస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అబ్జార్బ్ చేసుకొని దేంట్లో ఇన్వాల్వ్ అవుతాయి? ఫోటోసింథసిస్లో ఇన్వాల్వ్ అవుతాయి. సో ఫోటోసింథసిస్ అని అంటే మీకు తెలుసు, చిన్నప్పుడు చదువుకొని ఉంటారు, 6CO2 + 12H2O ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్ ఇన్ క్లోరోఫిల్ పిగ్మెంట్. ప్లాంట్స్ అన్నీ కూడా ఏం ఫామ్ చేస్తాయి? గ్లూకోజ్ C6H12O6 + 6O2 + 6H2O. ఇది ఫోటోసింథసిస్ ఈక్వేషన్. అంటే ఇప్పుడు మొక్కలు గాల్లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని వాటర్ ఎలాగో ఇవి ఉండేదే వాటర్లోని, క్లోరోఫిల్ బై డిఫాల్ట్ వాటర్లోనే ఉంటుంది, సన్లైట్ ఎలాగో పైనుంచి వీటికి వస్తుంది. మొక్కలు అసలు సర్ఫేస్ పైన ఉండడానికి కారణమే ఈ జోన్ని ఏమంటారంటే యూథేరియా జోన్ అనేసి పిలుస్తారు. సో మొక్కలు సర్ఫేస్ పైన ఉండడానికి కారణమే ప్రాపర్ కార్బన్ డైఆక్సైడ్, ప్రాపర్ లైట్ కోసం. లైట్ ఉంటేనే ఫోటోసింథసిస్ జరుగుతుంది. జరిగి అవి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని సర్వైవ్ అవుతుంది. ఎందుకంటే ఆటోట్రోప్స్ ఫుడ్ కోసం వేరే జంతువుల్ని తినవు, అయ్యే తయారు చేసుకొని బతుకుతాయి. ప్లస్ ఇంకొక ప్రోడక్ట్ ఏంటంటే ఆక్సిజన్. ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ ద్వారా ఇవి ఆక్సిజన్ని మొత్తం వాటర్లోకి రిలీజ్ చేస్తాయి. ఓకేనా, వాటర్లోకి ఏం రిలీజ్ చేస్తాయి? ఆక్సిజన్ని మొత్తం రిలీజ్ చేస్తాయి. సో ఇప్పుడు వాటర్లో ఆక్సిజన్ వచ్చే విధానం 2 సోర్సెస్ ఉన్నాయి. ఒకటి వాటర్లో ఉండే ఆక్వాటిక్ లైఫ్ ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ త్రూ ఆక్సిజన్ని వాటర్లో మర్జ్ చేస్తుంది, రిలీజ్ చేస్తుంది. ఇంకొకటి ఎన్విరాన్మెంట్లో ఉండే ఆక్సిజన్ కూడా పోయి వాటర్లో డిజాల్వ్ అవుతుంది. ఇట్లా టోటల్గా వాటర్లో ఆక్సిజన్ ఏమైంది? డిజాల్వ్ అవుతుంది. ఈ డిజాల్వ్ అయిన ఆక్సిజన్ని కన్జ్యూమ్ చేసుకునేవి ఎవరు? ఇక్కడ అనిమల్స్ ఉంటాయి. అనిమల్స్లో రెస్పిరేషన్ జరగాల లేదా? అనిమల్స్ ఏవైనా కానీ, ఫిషెస్ కానీ, స్టార్ ఫిష్ కానీ, ఇంకా జెల్లీస్ కానీ, ఇంకా జెల్లీస్ అంటే జెల్లీ ఫిష్ ఇట్లాంటివి చాలా ఉంటాయి కదా, అవన్నీ కూడా ఆక్సిజన్ని కన్జ్యూమ్ చేసుకుంటాయి. ఈవెన్ ప్లాంట్స్ కూడా రెస్పిరేషన్ కోసం వాటికి కూడా ఆక్సిజన్ కావాలి. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇవి సర్ఫేస్లో ఉంటాయి కాబట్టి గాలి నుంచి ఆక్సిజన్ని తీసుకుంటాయి. మరి లోపల ఈదుతూ మధ్యలో ఇంకా అండర్ గ్రౌండ్ కిందలో ఉండే జంతువులన్నిటికీ ఆక్సిజన్ సప్లై చేసేది ఈ మొక్కలు రిలీజ్ చేసినటువంటి ఆక్సిజనే అందులో డిజాల్వ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఆక్సిజన్ డిజాల్వ్ అవుతుంది. ఇందులో ఉండేటువంటి ఆక్సిజన్ ఎప్పుడైతే తగ్గిపోతుందో దాన్నే నువ్వు బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అని అంటావు. ఇప్పుడు ఆక్సిజన్ మంచిగా ఉండాలంటే ఏం చేయాలి? మనం ఇందాక చెప్పినట్లు ఫుడ్ చైన్ ప్రకారం ప్లాంట్స్ అనేవి ఎక్కువ ఉండాలి, అనిమల్స్ అనేవి తక్కువ ఉండాలి.
ప్లాంట్స్ ఎక్కువ ఉండాలి, యానిమల్స్ తక్కువ ఉండాలి. అప్పుడు ప్లాంట్స్ రిలీజ్ చేసినటువంటి ఆక్సిజన్ని యానిమల్స్ సరిపడా యూటిలైజ్ చేసుకొని అవి సర్వైవ్ అవుతాయి. ఒకవేళ ప్లాంట్స్ తక్కువ ఉంటే యానిమల్ ఎక్కువైపోతే ఆక్సిజన్ సరిపోక యానిమల్స్ అన్ని చనిపోతాయి. ఫుడ్ కూడా సరిపోదు, మళ్ళీ వాటికి ఎకో సిస్టమ్ డిస్టర్బ్ అయిపోద్ది. ఫుడ్ చైన్లో మనం ఏం చెప్పాం, పిరమిడ్ అంటే ఇక్కడ ఫస్ట్ ప్రొడ్యూసర్స్ ఉంటాయి, ప్రొడ్యూసర్స్ నెంబర్ ఎక్కువ ఉంటుంది. ఇక పైకి పోయేసరికి ప్రైమరీ కన్జ్యూమర్స్, సెకండరీ కన్జ్యూమర్స్, టెర్షరీ కన్జ్యూమర్స్, వాటి నెంబర్ తగ్గుతూనే పోవాలి. అదే నేచర్, దట్ ఈజ్ ఎకో సిస్టమ్. ఫుడ్ చైన్ అంటే అలాగే ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఇలా జరుగుతుంది. ఇప్పుడు ఆక్సిజన్ ఇలా మంచిగా రిలీజ్ అయితే ఓకే. ఇప్పుడు ఆక్సిజన్ డిమాండ్ అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే ఈ వాటర్లో వేరే పొల్యూటెంట్స్ ఎప్పుడైనా వచ్చి కలిసినప్పుడు. ఓకే, నథింగ్ బట్ వేరే పొల్యూటెంట్స్ అంటే ఏమొస్తాయి వాటర్లో చెప్పండి? వేరే పొల్యూటెంట్స్ అంటే ఏమొచ్చినాయి? మనం ఇందాక ఫిజికల్ ఫ్యాక్టర్స్, కెమికల్ ఫ్యాక్టర్స్, బయలాజికల్ ఫ్యాక్టర్స్ 3 విధాలు చెప్పుకున్నాం. సో ఫిజికల్ ఫ్యాక్టర్స్, వాటర్ పొల్యూషన్కి ఫిజికల్ ఫ్యాక్టర్ కూడా వన్ ఆఫ్ ద కారణం. ఓకే, ఇందులో కెమికల్ ఫ్యాక్టర్స్ అంటే వాటర్లో కెమికల్స్ ఏవేవో కాల్షియం, మెగ్నీషియం, ఇంకా అవి కాకుండా మెటల్స్ ఉన్నాయి కదా, ఇందాక చెప్పాం జింక్ కానీ, కాపర్ కానీ, మెర్క్యూరీ కానీ, కాడ్మియం కానీ, ఇట్లాంటి మెటల్స్ ఇందాక టేబుల్ ఇచ్చా కదా నేను ఇక్కడ. ఓకేనా, ఈ టేబుల్లో ఉండే మెటల్స్ ఇవన్నీ మనం లిమిట్ చెప్పుకున్నాం. మ్యాక్సిమం మినిమం ఇంత ఉండాలా, మ్యాక్సిమం అంత ఉండాలి. దీనికంటే పర్సంటేజ్ పెరిగిపోయినాయి అనుకో, మ్యాక్సిమం పర్సంటేజ్ కంటే వాటర్ పొల్యూట్ అయినట్టే. అంటే కెమికల్ పొల్యూటెంట్స్ వాటర్లో ఎక్కువ కలిసిపోయినట్టు. ఓకేనా, ప్లస్ అగ్రికల్చర్ సెక్టార్ నుంచి రైతులు కెమికల్ ఫర్టిలైజర్స్ని అవి వాడతారు కదా, ఆ కెమికల్ ఫర్టిలైజర్స్ కూడా వర్షం పడినప్పుడు రన్ ఆఫ్ అయ్యి మొత్తం సముద్రాల్లో వెళ్ళి కలిసిపోతాయి, నదులు, కాలువలు ఇలాంటి ద్వారా కలిసిపోతాయి. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. ఇంకోటి బయలాజికల్ ఫ్యాక్టర్స్ ఏంటి అని అంటే ఇప్పుడు సముద్రంలో ఈ ఆల్గే చనిపోయింది అనుకో, లేకపోతే సముద్రంలో ఉండే ఏదైనా ఫిష్ కానీ, ఇంకేదైనా జంతువు కానీ, బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ ఏమైనా చనిపోయాయి అనుకో, వాటిని డికంపోజ్ చేసే ప్రాసెస్ ఉంటుంది కదా. ఆ డికంపోజ్ ఎవరు చేస్తారు? యూనివర్సల్ స్కావెంజర్స్ అయినటువంటి బ్యాక్టీరియాలు, ఫంగస్లు డికంపోజ్ చేస్తాయి. డికంపోజ్ చేసినప్పుడు వాటిల్లో నుంచి పొల్యూటెంట్స్ బయటకు రిలీజ్ అవుతాయి. సాలిడ్ పొల్యూటెంట్స్, కెమికల్ పొల్యూటెంట్స్, బయలాజికల్ పొల్యూటెంట్స్ రిలీజ్ అయ్యి మొత్తం ఏమైపోతాయి అని అంటే ఈ వాటర్లో మొత్తం ఇట్లా చిన్నగా పొల్యూటెంట్స్ ఎక్కువైపోతాయి. ఓకేనా, పొల్యూటెంట్స్ ఇలా ఎక్కువైపోతాయి. సో పొల్యూటెంట్స్ ఎప్పుడైతే ఎక్కువైపోతాయో ఆటోమేటిక్గా డిజాల్వ్డ్ ఆక్సిజన్ తగ్గిపోతుంది. డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఎప్పుడైతే తగ్గిపోతుందో డిమాండ్ వస్తుంది. దాన్నే బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అని పిలుస్తారు. ఓకే, బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ వస్తే జంతువులన్నీ చనిపోతాయి. దట్ ఈస్ డెడ్ జోన్. ఓకే, దట్ ఈస్ డెడ్ జోన్. ఇప్పుడు ఎలా వస్తాయి అనేది మనం ఇందాక కారణాలు చెప్పాం, 100 కారణాలు ఉన్నాయి. ఇండస్ట్రీస్ వాళ్ళు వదులుతున్నారు, సీవేజ్ వాటర్ వదులుతున్నారు, అగ్రికల్చర్ నుంచి వస్తున్నాయి, టూరిస్టులు వెళ్ళి ప్లాస్టిక్ అది ఇది పడేసి వస్తున్నారు. ఇట్లా చాలా కారణాల వల్ల పొల్యూటెంట్స్ వస్తున్నాయి. ఆ పొల్యూటెంట్స్ ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడు ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతుందో ఆక్సిజన్ డిమాండ్ క్రియేట్ అవుతుంది. సో అప్పుడు జంతువులన్నీ కూడా ఆక్సిజన్ లేకపోవడం వల్ల చనిపోవాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. ఓకేనా, దాన్ని మనం ఏమంటారంటే బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటారు. ఇప్పుడు వాటర్లో పొల్యూటెంట్స్ పెరిగాయి అనుకో, పొల్యూటెంట్స్ ఎలా పెరుగుతాయంటే మనకు 100 కారణాలు ఉన్నాయి. సో పొల్యూటెంట్స్ పెరిగితే ఆటోమేటిక్గా ఏం తగ్గుద్ది? డిజాల్వ్డ్ ఆక్సిజన్ తగ్గుతుంది. డిజాల్వ్డ్ ఆక్సిజన్ తగ్గితే ఏమవుతుంది? బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఏమవుతుంది? పెరుగుతుంది. బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ పెరిగితే దాన్ని మనం ఏమంటాం? డెడ్ జోన్ అంటాం. ఈ డెడ్ జోన్లో ఆక్వాటిక్ లైఫ్ అంతా కూడా చనిపోతుంది, ఫుడ్ చైన్ డిస్టర్బ్ అయిపోతుంది. ఓకేనా, మరి ఈ పొల్యూటెంట్స్ ఎలా వస్తున్నాయి? పొల్యూటెంట్స్ మనం 3 రకాలుగా చెప్పుకుంటాం. ఓకే, ఫిజికల్ పొల్యూటెంట్స్, ఫిజికల్ ఫ్యాక్టర్స్ ఒకటి, కెమికల్ ఒకటి, బయలాజికల్ ఫ్యాక్టర్స్ ఒకటి. 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఓకే, బయలాజికల్. సో ఈ బయలాజికల్ ఫ్యాక్టర్స్, కెమికల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అంటే కెమికల్ ఫ్యాక్టర్స్లో నథింగ్ బట్ హై అమౌంట్ ఆఫ్ మెటల్స్ కానీ, హై అమౌంట్ ఆఫ్ కెమికల్స్ కానీ, ఆ కెమికల్స్లో మళ్ళీ మీరు వాడే ఎరువులు, పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్, ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ నుంచి కొన్ని రసాయనాలు అవి ఇవి కలిపి పంపిస్తారు కదా. అలాగే థర్మల్ ఇండస్ట్రీస్ నుంచి యురేనియం కానీ, థోరియం కానీ, ప్లూటోనియం కానీ, ఇట్లాంటివన్నీ కూడా కెమికల్స్ కిందే వస్తాయి. ప్లస్ బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే సముద్రాల్లో ఉండేటువంటి బ్యాక్టీరియాల వల్ల, ఫంగస్లు చనిపోయినప్పుడు, తర్వాత వైరస్ల వల్ల,
ఆల్గేస్ వల్ల, ప్రోటోజోవా, ఓకే, ప్రోటోజోవా, వీటన్నిటి వల్ల పొల్యూషన్ జరుగుతుంది. ఈ రెండిటి వల్ల పొల్యూషన్ జరిగితే ఆటోమేటిక్గా ఫిజికల్ టేస్ట్ మారిపోతుంది, ఓడర్ మారిపోతుంది, వాటర్ యొక్క టేస్ట్ మారిపోతుంది, వాటర్ యొక్క స్మెల్ మారిపోతుంది, వాటర్ యొక్క కలర్, ఓకే, పొల్యూటెడ్ కలర్ ఎట్లా వస్తుంది, బ్లాక్ కానీ గ్రీన్ కానీ ఆ కలర్కి మారిపోతుంది. స్మెల్ దుర్వాసన వస్తుందా లేదా, డ్రైనేజ్ వాటర్ అంతా కూడా, టేస్ట్ కూడా మారిపోతుంది, ఓడర్ కూడా మారిపోతుంది. అంటే ఈ రెండు కారణాల వల్ల ఈ స్టేట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అనమాట వాటర్కి. ఇవన్నీ జరిగినప్పుడు బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ క్రియేట్ అయ్యి డెడ్ జోన్గా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా. సో అందుకే యాక్చువల్లీ చెప్పాలంటే 2025 ప్రకారం యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాము ఏం చెప్పిందంటే 2025లో 25% ఫిషెస్, 25% స్పీషెస్, అది కూడా 25% స్పీషెస్, ఓకేనా, 25% స్పీషెస్ ఆఫ్ ఫిషెస్, 25% స్పీషెస్ ఆఫ్ ఫిషెస్, చేపలు, 25% రకరకాల జాతులకు సంబంధించినటువంటి చేపలు మొత్తం అంతరించిపోయాయంట. అసలు ఆ జాతే కనిపిస్తలేదంట, ఎక్కడ పోయిందో తెలియదు. ఇప్పుడు మనకు మనుషుల్లో కూడా రకరకాల జాతులు ఉంటారా, ఆస్టరాయిడ్స్ అని, నీగ్లోస్ అని, వెస్ట్ ఇండీస్ అని, ఇట్లా మనకి డిఫరెంట్ స్కిన్ టోన్ని బట్టి, జెనెటిక్స్ని బట్టి, ఇప్పుడు అమెరికా వాళ్ళని ఏమంటారు, మన ఇండియన్స్ని ఏమంటారు, ఆఫ్రికా వాళ్ళని ఏమంటారు, అట్లా మనుషుల్లో రకరకాల జాతులు ఉన్నట్టు చేపల్లో కూడా రకరకాల జాతులు ఉంటాయి. అట్లా 25% డిఫరెంట్ స్పీషీస్ ఆఫ్ ఫిషెస్ అసలు కనుమరుగైపోయాయంట, అంతరించిపోయాయి. బికాజ్ ఆఫ్ బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ వల్ల, వాటర్ పొల్యూషన్ ఎక్కువ అయిపోవడం వల్ల. అర్థమైందా. సో అది బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్గా మనము కన్సిడర్ చేస్తామన్నమాట. ఓకేనా. కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ మనం రేపు క్లాస్లో చూద్దాం. కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, దాని డిఫరెన్స్ మళ్ళీ మీకు ఎకానమీ స్టార్ట్ అవుతుంది. ఓకేనా. సో ఇది బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. రేపు కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, వారన్నిటికీ డిఫరెన్స్ ఏమున్నాయో ఒకసారి చెక్ చేద్దాం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా?